హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈరోజు మనం అమరావతిలో E6 రోడ్డుకి సంబంధించినటువంటి పనులైతే చూద్దాము. మన ఛానల్‌ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ E6 రోడ్‌లో అయితే ఉన్నామండి. ఈ E6లో ఈ BRT రోడ్డుకి సంబంధించినటువంటి పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. మనం ఒక 10 రోజుల క్రితం అయితే ఈ E6 రోడ్‌లో అయితే వచ్చామన్నమాట. అసలు అప్పటికి ఇప్పటికైతే చాలా మార్పు అయితే వచ్చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్క అమరావతిలో ఎన్ సీరీస్‌కి సంబంధించి అలానే ఈ సీరీస్‌కి సంబంధించిన పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రెజెంట్ అమరావతిలో రోడ్డు పనులైతే చాలా స్పీడ్‌గా అయితే చేస్తున్నారండి. మీరైతే చూడొచ్చు. ఒక సైడ్ అంతా చూసారు కదా! అంతా కంకర అయితే పోసి లెవెల్ అయితే చేస్తున్నారండి. అలానే ఇక్కడ మధ్యలో డివైడర్ కోసం అని చెప్పి మ్యాపింగ్ అయితే జరుగుతుంది. ఈ రోడ్ అంతా కూడా అసలు ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందన్నది కూడా మీరు ఈ వీడియో అయితే చూస్తే తెలుస్తుందన్నమాట. ఇటువైపు అంతా సైడు డక్స్ నిర్మాణం పనులు కూడా అయితే పూర్తయితే చేశారండి. మనం అంతకుముందే చూపించాం కదా! ఇప్పుడైతే మొత్తం క్లియర్ అయితే అయిపోయింది. ఇప్పుడేందంటే మామూలుగా ఇంకా ఈ రోడ్డు పనుల కోసం అని చెప్పి మొత్తం ఎంత కంకరనంతా లెవెల్‌గా అయితే పోసారనమాట. మీరైతే చూస్తున్నారు కదా! మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసేమో N13 రోడ్డండి. ఈ N13 రోడ్డు పనులు కూడా అయితే జరుగుతున్నాయనమాట. మీరు అది కూడా చూద్దాం ఒకసారి. మీరైతే చూస్తున్నారు కదా! ఇక్కడ మొత్తం ఈ రోడ్డు కన్‌స్ట్రక్షన్ కోసం అని చెప్పి ఇసుక మొత్తం అయితే ఇక్కడ రెడీ అయితే చేసుకున్నారు. అలానే ఈ N13 రోడ్డుకి సంబంధించి డక్స్ నిర్మాణం పనులైతే జరుగుతున్నాయండి. ఈ రోడ్డు పనులు అలానే ఈ డక్స్ నిర్మాణం పనులైతే గనక ప్రెజెంట్ జరుగుతున్నాయి. మీరైతే చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ రోడ్డుకి అంతా ఇసుక ఇక్కడి నుంచి అయితే తరలిస్తున్నారనమాట. మొత్తం ఇదంతా సైడ్ అయితే పోసుకొని ఇక్కడి నుంచి అయితే పంపిస్తున్నారు. ఇది ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా! మీరంతా చూస్తే మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ హైకోర్ట్ వరకు అయితే ప్లేస్ అంతా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా జంగ్ క్లియరెన్స్ అంటే జరిగిందనమాట. ఈ రోడ్స్ కన్‌స్ట్రక్షన్ చేయడం కోసం అని చెప్పి. మీకు రైట్ సైడ్‌లో కనిపిస్తుంది వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట. ఈ E6 రోడ్డు వెలగపూడి నుంచి అనంతవరం వరకు అయితే ఉంటుందండి. 9.84 కిలోమీటర్లనమాట. ఇక్కడంతా కూడా ఈ పనులైతే ఈ విధంగా అయితే జరుగుతున్నాయండి. ఈ రోడ్డు పనులు ఆర్‌వీఆర్ వాళ్ళైతే చేస్తున్నారండి. 337.28 కోట్ల రూపాయలతో ఈ పనులైతే చేస్తున్నారు. ప్రెజెంట్ ఏంటంటే ఇటువైపు వెళ్ళటానికి అంత ఇబ్బందిగా అయితే ఉందన్నమాట. ఎందుకంటే ప్రెజెంట్ ఈ లారీలు, ఈ టిప్పర్లు, ఈ ట్రాక్టర్లు అయితే వెళ్తున్నాయి. ఈ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన మెటీరియల్ అంతా తీసుకెళ్తుందన్నమాట. ఇక్కడైతే చూడండి మీరు చూసారు కదా! ఒక 2 లేయర్లు వరకైతే ఈ కంకరనైతే పోసి అయితే లెవెల్ అయితే చేశారు. ఇక్కడ అంతా లెవెల్ వారీగా అయితే చేసుకుంటూ వెళ్తున్నారండి ఇక్కడ. మనం ఇప్పుడొచ్చేసి సర్వీస్ రోడ్డు సైడ్ నుంచయితే మీకైతే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా! అక్కడ పైన రోడ్ లెవెల్ నుంచి కిందకి ఒక 3 అడుగుల వరకైతే ఉంటదండి. అలా ఇప్పుడు ఇక్కడ అలానే ఈ సైడ్ డక్స్ నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయన్నమాట. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. మాక్సిమం చాలా వరకైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులైతే కంప్లీట్ అయితే చేశారు ఈ రోడ్డుకి సంబంధించి. ఇప్పుడు మనం N12 దగ్గరైతే ఉన్నామనమాట. ఈ N12 రోడ్డుకి సంబంధించి ఇదంతా కూడా క్లియర్ అయితే చేసుకొని, ఇక్కడ డ్రైనేజీ కోసం అని చెప్పి మొత్తం అయితే తవ్వుతున్నారండి. మీరైతే చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి హైకోర్టు ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న హైకోర్ట్ బ్యాక్ సైడ్ ఈ N12 రోడ్డుకి సంబంధించినటువంటి పనులైతే జరుగుతున్నాయి. ఇటు కూడా మొత్తం ఈ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు చేయడం కోసం అని చెప్పి మొత్తం అయితే తవ్వారనమాట. మీరైతే చూస్తున్నారు కదా! గతంలో ఈ రోడ్లేయడం కోసం అని చెప్పి ఏసిన ఈ కంకరని అలానే ఉండడం మూలాన ఏంటంటే, మళ్ళీ దాన్ని ఇప్పుడు రోడ్లేయడం కోసం అని చెప్పి మొత్తం లెవెల్ చేయడం కోసం అని చెప్పి మొత్తం సదును చేస్తున్నారు. మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడంతా కూడా ప్రెజెంట్ హైకోర్టు దగ్గర ఇటువైపు అంతా ఈ పనులైతే చేస్తున్నారు. ఇదొచ్చేసేమో జడ్జీస్ బంగ్లాస్ అనమాట. ఇవి కూడా చాలా స్పీడ్‌గా అయితే పనులైతే జరుగుతున్నాయండి. నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తాను. అక్కడ పనులు ఎంతవరకు కంప్లీట్ అయినాయి అన్నది కూడా.
మనం ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం ఇంటి వైపు అయితే వెళ్తున్నాం అనమాట. అలానే మీరు ఇప్పుడు ఈ చూస్తుంది వచ్చేసేమో గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్. ఈ సైడ్ చూడండి మీరు అంతా చెట్లు అయితే నాటారనమాట. మనం అంతకుముందు వచ్చినప్పుడైతే ఇవి లేవు. ఇవి కొత్తగానే అయితే నాటినట్టయితే తెలుస్తుంది. ఇక్కడొకటి చూడండి రోడ్ అంతా లెవెల్ అయితే చేస్తున్నారు. ఇదిగో చూడండి మీరు ఇక్కడైతే చూసారు కదా ఈ చెట్లు అయితే నాటారనమాట. ఇప్పుడు మనం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం దగ్గర అయితే ఉన్నాం. మీరైతే చూడొచ్చు చాలా వరకు అయితే ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి పనులు అయితే జరిగినాయి అనమాట. ఒకసారి చూడండి అన్న చెట్లు చూడటానికి కూడా అయితే చాలా బాగుంది. అలానే బ్యాక్ సైడ్ వచ్చేసి మంత్రి నారాయణ గారి ఇంటి నిర్మాణం పనులు కూడా అయితే మీరైతే చూడండి. ఇది కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందన్నమాట. కరెక్ట్‌గా చంద్రబాబు నాయుడు గారి ఇంటి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఈ చెట్లు కూడా ప్రతి ఒక్క రోడ్డు వైపు కూడా ఇలా అయితే నాటుతారంట. కానీ చూడటానికైతే చాలా బాగుందన్నమాట. ఈ రోడ్డు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది. మొత్తం క్లియర్ చేయడం మూలన మీరైతే చూడండి ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అలానే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కూడా అయితే కనిపిస్తుంది. ఇదండి ఈ వీడియో ఈ E6 రోడ్డుకి సంబంధించినటువంటి ఈ పనులు అయితే మీకైతే చూపించాను. మళ్ళీ మీకు రోడ్ వేసిన తర్వాత అయితే మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే అండి, ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి.